ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? ల్యాండ్ టైటిల్ మీద మామూలుగా తెలియని వాళ్ళేమో తెలియనిగా ఉన్నారు, తెలియగల తెలివిగా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయటమే దానికి అభిప్రాయం మారడం తప్పితే ల్యాండ్ టైటిల్ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళడానికి ఆయన ఎవరు తీసుకెళ్ళలేడు కదా మా పొలాన్ని. ఆయన ఆ ల్యాండ్ టైటిల్ ఆయన బొమ్మ వేసుకోవడం వల్ల నూగుతారని ఒక పేరు వచ్చింది దానివల్ల, అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ఎట్టబోతే ఆ స్టేట్లో భూమి అంతా ఏం చేసుకుంటాడో ఏం చేసుకోలేడు కదా. కాకపోతే ఆ బొమ్మలు వేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి తాకట్లు పెడతాడు అది ఇది అని పుకారులతో అయిపోయింది. అంతేగాని ల్యాండ్ టైటిల్ వల్ల ఆలోచించే ల్యాండ్ టైటిల్ ఏముండదు. ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? ల్యాండ్ టైటిలింగ్ మెయిన్ చంద్రబాబు మొండితో జగన్ గారు ఓడిపోవడానికి కారణం మెయిన్ ల్యాండ్ టైటిలింగ్. ఎవడో ఫోటోల మీద అయ్యా బొమ్మలు సంపాదించిన ఫోటోల మీద వాడి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మా దగ్గర డూప్లికేట్లు పెట్టుకోవడం కదండి మా పొలాల మీద. అది ఇప్పుడు పోలవరానికి ఆలస్యత కారణం వైసీపీ అని, వైసీపీ కాదని టీడీపీ అన్నా అర్థం కాదా? పోలవరానికి ఆలస్యత కారణం చంద్రబాబు నాయుడు అని వైసీపీ కారణం చంద్రబాబు నాయుడు. అట్లాంటి ఏమి ఉన్నదిలే కానీ పోలవరం అసలు ఎక్కడ వేసాడా కనీసం ఒక టాపిక్తో ఇట్లా మట్టేసాడా ఎక్కడైనా? ఏం లేదు. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? మంచిదేగా, చదువుకున్న వాళ్ళు తెలిసిద్ది, చదువుకోలేని ఏం తెలిసిద్ది. ఇప్పుడు మీ భూమిని లాక్కుంటాడు, దానివల్లే ప్రజలు డైవర్ట్ అయ్యారని చెప్పి దాని గురించి తెలుసా అసలు జనాలకి? ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏంది? ఎప్పటి నుంచో పేచీలు ఉన్న స్థలాలు, అన్నదమ్ములు గొడవలు అవి ఏమైనా జరిగితే హాయిగా వాడు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసి పనే కదా ల్యాండ్ టైటిలింగ్. ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు ఈ టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే మబ్బి పెట్టారు జనాల్ని, అంటే భయపెట్టారు. మీ స్థలాలు తీసుకుంటారు, దానివల్ల మీకు ఇబ్బంది వచ్చింది, మీ స్థలాలు వాళ్ళు తీసుకోవడం ఏంటి, వాళ్ళు వ్యాపారం చేయడం అన్న బాధని వాళ్ళ మనసులో పెట్టారు, అంతే, ఏం లేదు. ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఆ సంగతే తెలియదు నాకు అసలు. ల్యాండ్ టైటిల్ అంటే నాకు లేదు, నాకు అసలు పొలం లేదు. సార్ ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? ల్యాండ్ టైటిల్ మీద మైనస్ జరిగింది. దీని విషయాలు అది ఏం జరిగింది అనేది ముందే ప్రకటన చేసి అది కేంద్ర గవర్నమెంట్ ద్వారా వచ్చిందా లేదా రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా వచ్చిందా తెలియదు, కానీ దాన్ని ముందు ప్రాపకణ చేసి ఇది చేసింది మేం కాదు, కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అలా దీని యొక్క విధానాలు ఇవి అని చెప్పని విదేశాల్లో ఉన్నటువంటి సిస్టాన్ని తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ పెట్టాడు. వాస్తవం చెప్పాలంటే ఆ విధానానికి ఇవాళ పబ్లిక్ ఎంతమంది తెలుసు, సామాన్యుడికి ఎవరికి తెలియదు. మన పేరు మారిపోతుంది, మన బొమ్మ మారిపోతుంది, మనది కాదు అని చెప్పని అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ జరిగింది. దానివల్ల ల్యాండ్ టైటిలింగ్ మైనస్ కొంత జరిగింది. ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం అన్న? ల్యాండ్ టైటిల్ ఏం మనకి దాని గురించి అంత ఐడియా లేదబ్బా. అదే అన్న, ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? ల్యాండ్ టైటిల్ అంటూ ఏముంది, అభిప్రాయం ఉంది. ఇంకా దాని మీద అభిప్రాయం వాళ్ళ ఇష్టం, అది మనం చెప్పేది కాదు. అది మనం చెప్పినా వాళ్ళు తీయరు, తీసేది కాదు, ఇక వాళ్ళ ఇష్టం అన్నమాట. ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? అది మైనస్, అది జగన్ రాకపోవటానికి కారణం అది మైనస్. అది జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగున్నాను. ఎలా అయినా ఇప్పుడు ఓటింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. ఈవీఎం అయినా బ్యాలెట్ పేపర్ అయినా ఓటు ఇప్పుడు టీడీపీకి వేసేవాళ్ళు టీడీపీకి వేస్తారు, వైసీపీకి వేసేది వైసీపీ వేస్తారు. అలానే మార్పు ఉండదుగా. అది ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం ఏంటో? ల్యాండ్ టైటిల్ అంటే ఆయన పేదల కోసం అనేది కొంత మేలు జరిగిద్ది అనేది ఆలోచించిండు. ఈ పేదలకే మేలు జరిగితే మరి అగ్రకులాలు మా పరిస్థితి, మేము ఆయన ల్యాండ్ అంతా చేసిపోయి ఆయన చేతిలో పెట్టడం ఏంటి అనేది కొంత భావంతో వాళ్ళు ఇది చేశారనమాట. కొంత అది ఒకటి. మరి ఇక్కడ ఈ రైతులకి మామూలుగా ఏంటంటే రాజధాని, ముఖ్యంగా రాజధాని మాకు ఇవ్వలేదు, మేము పొలాలు ఇచ్చాము అది ఇదని చెప్పి గొడవలు చేశారు కదా వాళ్ళు. దాని మీద వాళ్ళు ఏం చేశారంటే ఆ రాజధాని ఇవ్వకుండా మాకు 3 రాజధానులు కడతా, ఒకటే కట్టలేనోడు 3 దానులు కడతా అనే వ్యవహారం మీద కొంత అపోహ పెట్టి వాళ్ళు ఓడియాలనేది వాళ్ళు సైకో అయ్యి అని ఏదో మాటలు మామూలుగా చెప్పుకొచ్చారు. అది మాత్రం కొంత వాళ్ళు కూడా ఏది చేసినా కొంత అగ్రకులాల వాళ్ళు చేసిన పనే నాన్న ముఖ్యంగా ఇది. అది కారణమే. ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? అది అభిప్రాయం అంటే ఫోటో ఉండకూడదు వాస్తవంగా. అయితే రైతులు పెడితే బాగుంటుంది. తెలంగాణలో నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చేసి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే రైతు భరోసా అని కల్పించారు.
అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అప్పుడు పోలవరానికి ఆలస్యత కారణం చంద్రబాబు నాయుడు అని వైసీపీ కారణం చంద్రబాబు నాయుడు అన్న. అది పూర్తి కావాలంటే అది 1985 నుంచి 10 మంది సీఎంలు ఇంతవాటికే ఎవరే నాకు తెలిసి పివి నరసింహారావు గారు అంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని చేశారేమో కొద్దిగా మన ఆంధ్రప్రదేశ్కి, అంతే. ఇంకా అందరూ మొదలు పెడుతున్నారు దాని గురించి ఏరే దానికి వెళ్ళి తీసిపోతున్నారు అది విషయాన్ని. సార్ ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? ల్యాండ్ టైటిల్ రైతులకి ఎవరికి ఇష్టం లేదు, అది దానివల్ల కొంత మైనస్. సార్ జగన్మోహన్ రెడ్డి నేను మొన్న మధ్యకాలంలో ట్వీట్ చేశాను సార్, ఈవీఎం అని కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అంటారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే మాట అంటారు. అదేం కాదండి. అయితే ఆయన ఒకటి మైనస్ ఆయనకి ఏంటంటే ఈ ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయటంలో విఫలమయ్యాడు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అది దానివల్ల కొంత మైనస్ అయింది. ఆయన కంట్రోల్ చేసి ఉంటే ఇంత మైనస్ వచ్చేది కాదు. సార్ ల్యాండ్ టైటిల్ అంటే ల్యాండ్ టైటిలింగ్ అంటే మనకు పొలం లేదమ్మా, పొలం ఉండోళ్ళు తెలిసిద్ది అది. సార్ పోలవరానికి ఆలస్యత కారణం చంద్రబాబు నాయుడు అని వైసీపీ కారణం అని చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇతను మరి పట్టించుకోలేదుగా, జగన్ గారు పట్టించుకోలేదు కాబట్టి చంద్రబాబే శంకుస్థాపన చేయడం, అది చంద్రబాబు కూడా అది అభివృద్ధి చేసిండు. కానీ ఆ తర్వాత మరి ఈయన వచ్చి అది దాని గురించి పట్టించుకోవాలి. వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళు గిరీష్ బుక్లు ఎక్కడానికి 45 గంటల్లోనే అది పూర్తి చేయాలి డయాఫ్రమ్ వాల్ అని చెప్పి అనుకుని దీనివల్లే అది డయాఫ్రమ్ వాల్ కూలిపోయింది, అది దానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్తారు. అంటే వాళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు ప్రజలను కూడా తీసుకెళ్ళి చూపించిన మాట వాస్తవం అది. ఎందుకంటే అది మరి ఆ తర్వాత తప్పితే జగన్ గారిదే కాదు, అది మాత్రం జగన్ గారిదేగా. సార్ 2 సంవత్సరాలనే రాజధాని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అంత అడ్డగోలు అవదేమో బహుశా ఇంకోసారి గెలిస్తే ఆ పని అయింది రాజధాని. ఎందుకంటే చాలా ఉన్నాయిగా, చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా. అందుకు ఎకరం ₹1 కోటి అయింది, అప్పుడు అది పూర్తయితే ఎకరం ₹1 కోటి అయింది. సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఎలా ఉంటుంది అంటే సంపద సృష్టిస్తూ ఉన్నారు వీళ్ళు, అమెరికా నుంచి అటు నుంచి తీసుకొస్తూ ఉన్నారు డబ్బులు. అది తీసుకొస్తే తేలికైద్ది, అది తీసుకురాకపోతే కష్టం అయింది, ప్రజల్లో పడిద్ది. అది అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి సంపద సృష్టిస్తే చేయగలుగుతారు, లేదంటే కష్టం అయింది. మళ్ళీ కొంతమంది ఏమైనా సంపద సృష్టిస్తాం అంటే కూరగాయల రేట్లు కానీ ఖర్చుల రేట్లు పెరగడమా అంటే ఈ పెరగటం కాదు, వాళ్ళు విదేశాల నుంచి కంపెనీలు తెస్తూ ఉన్నారుగా, పెట్టుబడులు తెస్తూ ఉన్నారు కాబట్టి అది తెస్తే తేలికైంది చంద్రబాబు గారికి. అది తేకపోతే ఇబ్బంది అయింది. అప్పుడు 29కి రేపు మళ్ళీ ఈసారి ఎలక్షన్ అప్పుడు జగన్ గారి అవకాశం ఉంటుంది. చేయగలిగితే చంద్రబాబుకు ఉంటుంది అవకాశం. సార్ కొత్త ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఉన్నాయిగా చేయాల్సినవి. ఇప్పుడు 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు, అది ఇవ్వాలి. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది ఉన్నారు. నాకు 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలకి ఇంతమంది గత ప్రభుత్వంలో ఒకళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉన్నారు కాబట్టి 3కి ఇవ్వాలిగా. నాకు పెన్షన్, మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పెన్షన్ ఉన్నారు. నాకు పెన్షన్ వచ్చింది, నాకు 58 సంవత్సరాలు, మా ఆడవాళ్ళకి 55, మా ఇద్దరికి పెన్షన్ వచ్చింది కాబట్టి మరి మాకు మంచిదేగా చంద్రబాబు వస్తే. 3 పిల్లలకి పెన్షన్ వచ్చింది, నాకు పెన్షన్ వచ్చింది, మా ఆడవాళ్ళకి పెన్షన్ వచ్చింది. 50 సంవత్సరాలు ఇస్తా ఉన్నాం, ఆ మేనిఫెస్టోలో ఉందిగా. కాబట్టి అది చేయాలిగా. 3 బండలు అన్నారు, 3 బండలకి వేస్తుంది, నాకు సంవత్సరం సరిపోతాయి. 1500 మా ఆడవాళ్ళకి అన్నారు, అది చేయాలిగా.